నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ డయాబెటిస్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? సో జనరల్‌గా ఏంటంటే అమ్మా, అందరికున్న అపోహ ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఇక మళ్ళీ దాన్ని ఆపము అని. ఫస్ట్ దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాను. ఇన్సులిన్ అనేది టెంపరరీగా కూడా వాడతాం. కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే చాలా ఎక్కువగా డయాబెటిస్ ఉంటుందో, ఎక్కడైతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటాయో, కాస్తన్ని రోజులు ఇన్సులిన్ వాడి ఆపేయడం అనేది జరుగుతుంది. చాలామందికి ఈవెన్ ఈరోజు నా క్లినికల్ ప్రాక్టీస్‌లో నేను చూసొచ్చింది ఏంటంటే, సార్ నాకు ఈ రోజు వరకు డయాబెటిస్ లేదు. నాకు కాలు ఇన్ఫెక్షన్ వల్ల నేను నా దగ్గరకొచ్చాను. సో, వాళ్ళకి చాలా హై షుగర్స్ ఉన్నప్పుడు కాస్తన్ని రోజులు టెంపరరీగా ఇన్సులిన్ అనేది వాడడం జరుగుతుంది. నేను ఎట్లయితే స్క్రీనింగ్ చేయాలని చెప్పానో, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయో, వీళ్ళు జనరల్‌గా ఎర్లీ డిటెక్షన్‌కి ఉంటది. ఎర్లీ డిటెక్షన్‌లో జనరల్‌గా ఇన్సులిన్‌కి అవసరం పడదు. ఎర్లీ డిటెక్షన్ అంటే జస్ట్ ఓవర్ ద లైన్ ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటాం. ఆ లెవెల్ రాగానే ఈ మెజర్స్ అనేవి ఇనిషియేట్ చేస్తాం. పర్టికులర్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళవి. అక్కడ ఏం చేస్తాము? ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ రిలాక్సేషన్, యోగా అండ్ ప్రాపర్ డైట్ ఇలాంటివి ఇచ్చి ఎలా ఇది ప్రోగ్రెస్ అవుతుంది అనేది చూస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇండివిజువలు ఒక విధంగా వేరుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ సమానంగా ఉండరు హెల్త్ విషయం. ఒక్కొక్క బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. సో, అక్కడ రిక్వైర్మెంట్ ఉంటే ప్రీ డయాబెటిక్ స్టేట్‌లో కూడా కొంతమందిలో టాబ్లెట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ టాబ్లెట్‌లో చాలా రకాలున్నాయి. పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళకున్న ఇతర వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఇతర మెడిసిన్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ బట్టి ఇలాంటివన్నీ చూసుకొని డ్రగ్ ఇంటరాక్షన్స్ కాకుండా మందులనేది డిసైడ్ చేయడం జరుగుద్ది. జనరల్‌గా చాలా మటుకు 50-60% ఆఫ్ పేషెంట్స్‌లో మెట్ఫార్మిన్ అనేది జనరల్‌గా మేము కన్సిడర్ చేస్తాం. అది ప్రతి ఒక్కరికి సూటబుల్‌గా ఉండదు. దానివల్ల కొంత పీపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయడం జరుగుద్ది కాబట్టి, అవసరమైన చోట వేరే రకమైన మెడిసిన్స్ కూడా వాడడం అనేది జరుగుద్ది. వన్ మోర్ క్లారిటీ ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొత్త రకమైన మందులొచ్చేసినాయి. ఈ మందులు వాడితే కంప్లీట్‌గా డయాబెటిస్‌ని నివారించేయొచ్చు అనేది ఒక అపోహ ఉంది. లేదండి. ఒక్కసారి డయాబెటిస్ వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డయాబెటిస్ గాని ఉంటే కంప్లీట్‌గా నివారించడం అనేది ఇంతవరకు జరగలేదు. టెంపరరీగా వచ్చిపోవడం అనేది జరుగుద్ది గానీ, ప్రెగ్నెన్సీ, స్ట్రెస్ కండిషన్స్, ఆపరేషన్స్ ఇలాంటి వాటిల్లో వచ్చిపోవడం జరుగుద్ది గానీ, ప్రాపర్‌గా టైప్ 2 డయాబెటిస్ డయాగ్నోస్ అయినప్పుడు జనరల్‌గా ఇది లైఫ్ లాంగ్ డిసీజ్ కిందే మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న కండిషన్స్‌లో. అసలు ఈ షుగర్ లెవెల్ నార్మల్ రేంజ్ ఎంత సార్? ఒక నార్మల్ షుగర్ లెవెల్ గురించి మాట్లాడినప్పుడు 3 క్రైటీరియా మేము తీసుకుంటాం. ఒకటి ఫాస్టింగ్ షుగర్. ఈ ఫాస్టింగ్ షుగర్ అనేది మార్నింగ్ 6-7 మధ్యన చేయాల్సిన శాంపుల్ ఆఫ్టర్ అట్లీస్ట్ 8 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్. అట్లీస్ట్ 8 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ తర్వాత ఇది శాంపుల్ చేయాలి. ఇది బిలో 100 ఉండాలి ఒక నార్మల్ ఇండివిజువల్‌లో. అలాగే పోస్ట్ లంచ్ షుగర్ అంటాం. ఈ పోస్ట్ లంచ్ షుగర్ అనేది 2 అవర్స్ ఆఫ్టర్ ఫుడ్ చేసేది. ఇది లెస్ దెన్ 140 ఉండాలి ఒక నార్మల్ ఇండివిజువల్‌లో 2 అవర్స్ తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత. తర్వాత హెచ్‌బిఏ1సి గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. ఇది యావరేజ్ షుగర్ 100 రోజుల నుంచి ఎలా ఉందని చూపించేది. ఇది లెస్ దెన్ 5.7 ఉండాలి. ఇది నార్మల్ ఇండివిజువల్‌కి వర్తించే క్రైటీరియా. తర్వాత ప్రీ డయాబెటిక్ సెగ్మెంట్. ఈ ప్రీ డయాబెటిక్ సెగ్మెంట్ అనేది ఎనీబడీ హ్యావింగ్ ఫాస్టింగ్ షుగర్ మోర్ దెన్ 100 నుంచి 126 బిలో. ఇది ఫాస్టింగ్. తర్వాత పోస్ట్ లంచ్ షుగర్. అది ఎనీబడీ హ్యావింగ్ 140 నుంచి 200 మధ్యన 2 అవర్స్ ఆఫ్టర్ ఫుడ్. తర్వాత ఈ గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ ఆర్ హెచ్‌బిఏ1సి 5.7 నుంచి 6.5 వరకు. ఎనీథింగ్ అబౌవ్ దిస్ పారామీటర్ ఫుల్ బ్లోన్ డయాబెటిస్. ఇది క్రైటీరియా ఫర్ డయాబెటిస్. సార్ ఈ డయాబెటిస్‌కి, స్లీప్‌కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? డయాబెటిస్‌ని చాలామంది షుగర్ ఎక్కువ తింటేనే వస్తదనుకుంటారు. ఇది పెద్ద అపోహ. మానసిక ఒత్తిడులకు గురైతే షుగర్ వస్తది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరైతే సమంగా నిద్రపోరో బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది తప్పుదోవ పడుతుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్సులిన్ కూడా ఒక హార్మోన్.
దీని రెగ్యులేషన్ సరిగ్గా లేనప్పుడు డయాబెటీస్ వస్తుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. సో సమంగా నిద్రపోని వాళ్ళు అట్లీస్ట్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ డయాబెటీస్కి గురయ్యేదానికి ఛాన్స్ ఉంది. మరి నిద్ర ఎందుకు సరిగ్గా పోరు? జనరలీ ఆలోచన విధానం బట్టే నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వర్క్ పరంగా అది వేరు, కానీ మానసిక ఒత్తిడికి గురయ్యడం వల్ల ఎక్కువ శాతం మంది నిద్ర పట్టట్లేదని కంప్లైంట్ చేస్తుంది. అదే ప్రాక్టీస్లో కూడా గమనిస్తాం. మానసిక ఒత్తిడిలు పెరగడానికి కారణం ఏంటి? మనము ఏవైతే అలవాట్లు చేసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వీకెండ్ రాగానే పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు దాకా నడుచుద్ది? రాత్రి 2 గంటలు 3 గంటల వరకు. సో మీ స్లీప్ ప్యాటర్న్ని మీరు డిస్టర్బ్ చేసుకోండి స్వతహాగా. ఎక్కువ శాతం అలవాట్లకి లోబడడం చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. లేట్గా ఫుడ్ తింటారు, ఆల్కహాల్ తాగుతారు, స్మోక్. ఇవన్నీ కూడా నిద్రని భంగం చేస్తాయి, నిద్ర ఆన్సెట్ని రానియకుండా చేస్తాయి. ఇది ప్రాబబిలిటీ ఒక 20-30% వీకెండ్ గురించే మాట్లాడుతున్నారు. డైలీ చేసేవాళ్ళు కూడా ఈ కోవలో ఉన్నారు. సో వీటి కారణంగా మానసిక ఒత్తిడికి గురవడం, స్లీప్ సరిగ్గా లేకపోవడం, ఈ కారణంగా డయాబెటీస్ రావడం అనేది ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ డేటా. తర్వాత ఎవరైతే లేటుగా పడుకుంటారో, ఈ లేటుగా పడుకున్న వాళ్ళు త్వరగా లేరు. ఈ త్వరగా లేకుండా ఉన్నందువల్ల బ్రేక్ఫాస్ట్ అనేది తినరు. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో వీళ్ళల్లో ఊబకాయం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఇంకా చాలా రకాల డిసీజెస్ వస్తాయని కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సైంటిఫిక్ డేటా ఉంది వీటి గురించి. అందుకోసం హెల్త్ హ్యాబిట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం, స్ట్రెస్ని నివారించే చర్యలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో. సార్, ఈ డయాబెటీస్ పేషెంట్స్కి లైఫ్ స్టైల్ అలాగే డైట్ ప్లాన్ అయితే ఎలా చెప్తారు? లైఫ్ స్టైల్ చాలా సింపుల్. మనం చేయాల్సిన థింగ్స్ టైం ప్రకారం చేయాలి, అది ఇంపార్టెంట్. చాలామందికి ఉన్న అపోహ, ఏదో ఒక టైంలో నిద్రపోతే సరిపోద్ది కదా, రాత్రంతా మేలుకుంటాం, పగలు పడుకుంటాం, అన్ని అవర్స్ అయితే నేను కవర్ చేస్తాను కదా అంటారు. అది తప్పండి. బాడీ సిస్టమ్ ఒక విధంగా పనిచేస్తాయి, ఆ సిస్టమ్కి తగినట్టే మనం చేయాలి. సో నిద్ర అనేది నేను ఆల్వేస్ రికమెండ్ చేసేది ఏంటంటే 10 to 6 మధ్యన పడుకోవాలి. స్లీప్ సైకిల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే హార్మోనల్ రెగ్యులేషన్ బెటర్గా ఉంటుంది, బాడీ హెల్తీగా ఉంటుంది. బోల్డ్ అండ్ రుజువులు ఉన్నాయి దీనికి. లేయంగానే కాస్త ఎక్సర్సైజ్ టైంకి కేటాయించుకోవాలి, అట్లీస్ట్ 1 అవర్ నా ఉద్దేశంలో, ఇంక్లూడింగ్ మెడిటేషన్, యోగా, తాయిచి అండ్ వాకింగ్. ఇవి నా రికమెండేషన్స్. ఇవి చేసుకుంటే చాలా రకాలుగా డయాబెటీస్కి తోడ్పడతాయి ఇవన్నీ. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినాలి. ఈ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ కూడా 7:30-8 మధ్యన క్లోజ్ చేసేసేయాలి. లేట్గా తినడం మంచిది కాదు. లంచ్ బై 1 o'clock, డిన్నర్ బై 7:30 ఇలా తినాలి. ఈ తినే పదార్థాల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్లో తినాలి, చాలా తక్కువగా డిన్నర్లో తినాలి. మనం చేయాల్సింది ఇంకో ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే, డయాబెటీస్లో వాటర్ ఇంపార్టెంట్ అండి. వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా నీళ్లు తీసుకోవాలి, చాలా నెగ్లెక్టెడ్ ఏరియా అది. సో జనరలీ అరౌండ్ 3 to 4 liters per day తీసుకుంటే సఫిషియెంట్గా మనకి బాడీలో సర్క్యులేటరీ కెపాసిటీ ఎస్టాబ్లిష్ అయ్యి జీవక్రియలు ప్రాపర్గా జరిగి ఈ డయాబెటీస్ రెగ్యులేషన్ బెటర్గా ఉండేదానికి ఛాన్స్ ఉంది. కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ తింటే డయాబెటీస్ పెరుగుతుందని అపోహతో ఉంటారు, అది నిజమేనా సార్? కాస్త క్లారిటీతో చెప్పాలి అంటే, గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఇక్కడ ఫ్రూట్స్ గురించి మాట్లాడినప్పుడు. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎనీథింగ్ అబౌవ్ 50, ఎనీథింగ్ బిలో 50. అబౌవ్ 50 ఉంటే డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది కాదు. సో ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే, ఎవరైతే రిస్క్స్ ఉన్నాయో, రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఇదివరకు చెప్పాను కదా, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బిలో 50 ఉన్న టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ తీసుకోవాలి. ఇదేంటైనా ఈ నంబర్స్ ఎక్కడి నుంచి మేము తెలుసుకోవాలంటే, ఇంటర్నెట్, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, దాంట్లో మీరు తింటున్న సబ్స్టెన్స్ కొడితే చెప్పేస్తారు ఏ లెవెల్కి ఉంది అని. బట్ ఇన్ జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎంత తక్కువ షుగరీ ఐటమ్స్ తింటే అంత బెటర్. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మాకు ఈ డయాబెటీస్ గురించి అవగాహన తీసుకొచ్చారు, అలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.